ఆదిలాబాద్ జిల్లా సుంకిడిలో అయ్యప్ప స్వామి పడి పూజ సేవలో పాల్గొన్న బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి శాలువాతో కంది శ్రీనివాస్ రెడ్డిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసిన నిర్వాహకులు. సిద్దిపేటలో శ్రీకృష్ణ కాలచక్ర అతిరుద్ర చండీ యాగంలో సతీ సమేతంగా పాల్గొన్న మంత్రి హరీష్ రావు. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేవైఎం కార్యకర్తలు ధర్నా. నిరుద్యోగ వృత్తి ఉద్యోగ నియామకాలు కల్పించాలని డిమాండ్. తిరుపతి జిల్లాలో పరువు హత్య కలకలం. వేరే కులం యువకుడిని ప్రేమించిందని కూతురిని హతమార్చిన తండ్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో సీఎం కేసీఆర్ పై అభిమానం చాటుకున్న వడ్రంగి కళాకారుడు. చెక్కపై సీఎం ప్రతిమను తీర్చిదిద్దిన కళాకారుడు చేపూరి సంతోష్ చారి. కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు. జనవరి 18న సీఎం బ్లాక్ ను ప్రారంభించనున్న కేసీఆర్. వరంగల్ జిల్లాలో దారుణం. లా విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన ఎమ్మెల్యే పిఏ. మేడ్చల్ గట్కేసర్లోని కొర్రెమల గ్రామంలో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి. పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన మల్లారెడ్డి. ఛత్తీస్గఢ్ లో ఘోర ప్రమాదం. మాలేగావ్లో గని కుప్పకూలడంతో 7 మృతి. ఆస్ట్రేలియాతో సిరీస్ కు భారత మహిళల జట్టులో ఏపీ అమ్మాయి ఎంపిక. అంజలి ఎంపికతో కర్నూలు జిల్లా ఆదోనిలో సంబరాలు. తండ్రి అయిన బిగ్ బాస్ ఫేమ్ సింగర్ రేవంత్. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేవంత్ భార్య. తూర్పు గోదావరి జిల్లాలో పోలియోతో ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు పరామర్శించిన చంద్రబాబు. పార్టీకి సేవ చేస్తున్న శ్రీనివాస్, పార్టీ తరఫున సాయం అందిస్తామన్న చంద్రన్న హామీ.